హత్యాయత్నం ఘటన నుంచి జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా సురక్షితంగా బయటపడ్డారు. ఒక వివాహ వేడుకకు ఆయన హాజరైనప్పుడు ఈ ఘటన జరిగింది. దుండగుడు ఆయనకు సమీపానికి వచ్చి తుపాకీతో కాల్పులు జరపడానికి విఫలయత్నం చేశాడు. కాగా భగవంతుడే తనను కాపాడాడని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే భద్రతా వైఫల్యమే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమైంది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. అయితే ఈ హత్యా ప్రయత్నం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల కథనం మేరకు జమ్మూ కాశ్మీర్లో తాజాగా జరిగిన ఒక వివాహ వేడుకకు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. ఆయనతో పాటు జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురేందర్ చౌదరి కూడా వివాహ వేడుకకు హాజరయ్యారు. కాగా ఒకవైపు వివాహ వేడుక నడుస్తుండగా మరోవైపు ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఓ వ్యక్తి డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా వెనక నుంచి ఆయనకు సమీపంగా ఉన్నాడు. పాయింట్ బ్లాంక్ రేంజ్ దగ్గర ఫరూక్ అబ్దుల్లాపై తుపాకీతో కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే సదరు దుండగుడిని పట్టుకుని చితకబాదారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్ అయ్యాయి. కాగా డాక్టర్ ఫరూక్ పై హత్యాయత్నానికి పాల్పడిన దుండగుడిని పోలీసులు విచారించారు. తన పేరు కమల్ సింగ్ జంవాల్ అని పోలీసు విచారణలో దుండగుడు వెల్లడించాడు. అంతేకాదు దాదాపు 20 సంవత్సరాలుగా డాక్టర్ ఫరూక్ అబ్దుల్లాను హతమార్చాలని తాను భావిస్తున్నట్లు కమల్ సింగ్ వెల్లడించారు. అయితే ఎందుకు హతమార్చాలనుకుంటున్నది కమల్ సింగ్ వెల్లడించలేదు. డాక్టర్ ఫరూక్ అబ్దుల్లాను హతమార్చాలనుకున్నది కేవలం తన వ్యక్తిగత అజెండా మాత్రమే అని అతడు వెల్లడించాడు. కాగా కమల్ సింగ్ జంవాల్ దగ్గర ఉన్న తుపాకీకి లైసెన్స్ ఉందని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో కమల్ సింగ్ మధ్యమత్తులో ఉన్నాడని పోలీసులు తెలియజేశారు. కమల్ సింగ్ నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే సదరు హత్యాయత్నం ఘటనపై దర్యాప్తు ప్రారంభించామన్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. తన తండ్రిపై జరిగిన హత్యాయత్నంపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. లోడ్ చేసిన తుపాకీతో తన తండ్రిని షూట్ చేయడానికి దుండగుడు ప్రయత్నించాడని ఆయన వెల్లడించారు. అయితే డాక్టర్ ఫరూక్ అబ్దుల్లాకు Z+ కేటగిరీ భద్రత ఉందన్నారు. Z+ భద్రత ఉన్నప్పటికీ తన తండ్రికి అత్యంత సమీపంగా దుండగుడు కమల్ సింగ్ ఎలా వెళ్లగలిగాడు అన్నది అంతుబట్టకుండా ఉందన్నారు. అయితే పోలీసు విచారణలో ఈ విషయాలన్నీ కూడా బయటకొస్తాయన్నారు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఇదిలా ఉంటే డాక్టర్ ఫరూక్ అబ్దుల్లాపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి స్పందించారు. ప్రాథమిక దర్యాప్తులో భద్రతా వైఫల్యం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు ఆయన. Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు ఏ హోదా లేని ఒక సామాన్య వ్యక్తి అంత సమీపంగా ఎలా వెళ్లగలిగాడు అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కాగా తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. దుండగుడు కమల్ సింగ్ తనపై ఎందుకు దాడి చేయాలనుకున్నాడో అంతుపట్టడం లేదన్నారు. కాగా భగవంతుడి దయ వల్లనే తాను హత్యాయత్నం ఘటన నుంచి సురక్షితంగా బయటపడగలిగానని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే డాక్టర్ ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేసి మాట్లాడారని ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. అంతేకాదు తన క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారని ఆయన వెల్లడించారు. అంతేకాదు సదరు ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారని తెలియజేశారు. ఇదిలా ఉంటే హత్యాయత్నం ఘటనను జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారీఖ్ వెల్లడించారు. మొత్తం మీద హత్యాయత్నం ఘటన నుంచి రాజకీయ దిగ్గజం డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.